హలో ఎవ్రీవన్. మన ఆంధ్రాలో నిలువెత్తు ఆదియోగి, భారతదేశంలోనే 3వ అతిపెద్ద ఆదియోగి విగ్రహం 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో నిర్మించారు. రాజమండ్రి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా పిలువబడే అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం ఈ మహాశివరాత్రి రోజున ప్రారంభించారు. ముందు నటరాజస్వామి విగ్రహంతో సాక్షాత్తు ఆ పరమశివుడే మన కళ్ళ ముందున్నట్టు అనిపిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో 112 అడుగుల ఎత్తైనవి ఉన్నాయి. మన ఆంధ్ర ద్వారపూడిలో 3వ అతిపెద్ద ఆదియోగి విగ్రహం 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో నిర్మించారు. ఈ విగ్రహం కింద బాలరాముడు, వారాహి మాత, నందీశ్వరుడి విగ్రహాలు ఉన్నాయి. ఆదియోగి విగ్రహం ముందు వినాయకుడు, కుమారస్వామి, 4 వైపులా సప్త ఋషులైన వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, గౌతమ మహర్షి, కశ్యప మహర్షి, జమదగ్ని మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వాల్మీకి మహర్షులు ధ్యానం చేస్తున్నట్టు ఏర్పాటు చేశారు. ఆదియోగి విగ్రహం వెనుక భాగం లోపల శివలింగం ప్రతిష్ఠించారు. అక్కడ 40 మంది వరకు కూర్చొని ధ్యానం చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఈ స్టాట్యూ పక్కనే ఆంధ్ర శబరిమలగా పిలువబడే అయ్యప్ప స్వామి ఆలయం. ఇది చాలా పెద్ద టెంపుల్. ఎంట్రన్స్లో హరిహర విగ్రహం అంటే శివుడు, విష్ణుమూర్తి కలిసి ఉన్న విగ్రహం ఉంటుంది. ఈ ఒక్క ప్లేస్కి వెళ్తే చాలు చాలా ఆలయాల్ని దర్శించుకోవచ్చు. లోపలంతా చూడటానికి మినిమం 1 అవర్ పడుతుంది. లోపల కాళికామాత విగ్రహం చూడటానికి 2 కళ్ళు సరిపోవంతే. శబరిమలకి వెళ్ళలేని అయ్యప్ప భక్తులు ఇక్కడికే వస్తారు. ఈ టెంపుల్ పక్కనే కురుక్షేత్ర యుద్ధంలో రథం మీద ఉన్న కృష్ణార్జునుల విగ్రహం, దీని వెనుక వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠించారు. వాటి చుట్టూ గ్లాస్తో నిర్మించారు. 3 అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయం చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుండి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట పట్టణంలో ఉన్న శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాం. ఆలయం చుట్టూ పెద్ద ప్రహరీతో నిర్మించారు. ఇది చాలా పురాతన ఆలయం. లోపల పెద్ద నందీశ్వరుడు, 2 అంతస్తుల్లో శివలింగం చాలా అద్భుతంగా ఉంది.